కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని సుమంత్ తన పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో స్క్రూటినీలోని ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే సుమంత్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ ఆయన నేరుగా కోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. తనపై నమోదైన కేసును రద్దు చేయాలని సుమంత్ తన పిటిషన్లో కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టులో స్క్రూటినీలో ఉన్నట్లుగా సమాచారం. ఇప్పటికే సుమంత్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ ఆయన నేరుగా హైకోర్టును ఆశ్రయించడం ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, చెప్పండి, హైకోర్టులో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పిటిషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి కోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉందంటారు? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే హైకోర్టుకు చేరింది. అయితే ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు సుమంత్. తనపై నమోదైన కేసులో ఎటువంటి వాస్తవం లేదు, కేవలం రాజకీయ కక్షతోనే చేశారని చెప్పి ఇప్పటికే సుమంత్ స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ కేసులో ఇరికించారని తన స్పెషల్ గా తను కూడా మెన్షన్ చేయడం జరిగింది. పిటిషన్ లో పేర్కొన్నట్లు తనపై నమోదైన హత్యాయత్నం కేసు పూర్తిగా రద్దు చేయాలని ఇప్పటికే హైకోర్టు కోరినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు స్క్రూటినీలో ఉన్నట్టు సమాచారం. స్క్రూటినీ పూర్తయిన తర్వాత హైకోర్టు విచారణకు స్వీకరించే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే సుమంత్ వ్యవహారం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. మంత్రి కొండా సురేఖకు అత్యంత సన్నిహితులుగా ఉన్న సుమంత్ హత్యాయత్నం కేసు కూడా ఇప్పటికే నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన నేరుగా హైకోర్టు ఆశ్రయించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఈ పిటిషన్ పై ఎలా స్పందిస్తారనే విషయాలు కూడా మనకు అసలు వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసు హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగిందనే అంశం కూడా తెరపైకి వస్తుంది. అయితే కొండా సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యల తర్వాత గతంలో కూడా కొండా సుస్మిత ఎవరైతే పొంగులైతే అలాగే రోహిణ్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాత ఏదైతే ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కూడా కొండా సురేఖ స్వయంగా తన కారు ఎక్కించుకుని బయటకు తీసుకున్న అంశం గతంలో చూసాం. ఇప్పుడు కూడా అదే రిపీట్ అయింది. ఇప్పుడైతే కొండా సుస్మిత రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేసిన తర్వాత సుమంత్ పైన గతంలో ఉన్న కేసు మళ్ళీ రిపీట్ చేయడంతో ఇప్పుడు కూడా తన పరారులో ఉన్నట్టు కూడా తెలుసు. ముఖ్యంగా కొండా సురేఖ కొండా మురళీధర్ రావు తనని దాచిపెట్టినట్టు కూడా తెలుస్తున్నారు. అయితే ఈ అంశం పైన ఇప్పటికే సుమంత్ కోర్టును ఆశ్రయించినట్టు కూడా తెలుసు. ముందుగా స్క్రూటినీ తర్వాత కోర్టులు బెంచ్ పైకి వెళ్ళడం జరుగుతుంది. బెంచ్ పై నుంచి వాదనలు విన్న తర్వాత ప్రతివాదనలు ఏ విధంగా ఉంటే సుమంత్ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటాయనే అంశం కూడా ఖచ్చితంగా వేసి చూడాల్సిన అవసరం అయితే మనకు ఇప్పటికే ఎవరైతే నిందితుడు అంటే ఎవరైతే దెబ్బల్సిన వ్యక్తి ఉన్నారో తను ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తను హాస్పిటల్లో ఉన్నాడు. ఆ విషయం మనందరికీ తెలిసింది. తను చంపే అవకాశం ఉంది. తనతో పాటు కానిస్టేబుల్ కూడా ఉన్న అంశంతో పోలీసులకు ఇప్పటికే తన పిటిషన్ కూడా పెట్టడం జరిగింది. సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది, హైకోర్టు ఏ విధంగా తీర్పిచ్చే అవకాశం ఉంది. స్క్రూటినీ తర్వాత ఏమన్నా పోలీస్ శాఖ వారు ఏ విషయాలు చెప్పే అవకాశం ఉందన్న అంశం కూడా కాస్త వేచి చూడాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ పవన్.